భక్తులందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జయ శ్రీ శ్రీ రాధారమల్లాకి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్రా महारानी की जय, गौर निथाय भगवान की जय, జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ की जय. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే భగవద్గీత యథాతథము అధ్యాయం 18, 50 నుంచి 53 శ్లోకాసు, అంటే 4 శ్లోకాల యొక్క సారాంశము, మానవుడు యొక్క శాంతికి సూత్రము, మరియు ఆ శాంతికి సూత్రాన్ని తెలుసుకున్న వాడి యొక్క స్థితిని ఏమంటారు అనేది ఈరోజు మనం చర్చిద్దాం. భగవంతుడు ఈరోజు అర్జునుడి ద్వారా మనకు తెలియపరిచేది ఏంటంటే, ఈ 51 నుంచి మనకు భగవంతుడు 3 రకాలైనటువంటి జ్ఞానాలు బోధించబోతున్నాడు. సో ఏంటంటే 51 నుంచి 71 వరకు. సో భగవద్గీత ఈ 18వ అధ్యాయంలో 51, 52, 53 ఈ 3 శ్లోకాల్లో భగవంతుడు గుహ్యమైన జ్ఞానాన్ని బోధిస్తున్నారు. తర్వాత 54వ శ్లోకం నుంచి 63వ శ్లోకం వరకు గుహ్యతర్ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అదేవిధంగా 64 నుంచి 71 శ్లోకం వరకు గుహ్యతం జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఈరోజు మనకు భగవంతుడి యొక్క గుహ్యమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. భగవంతుడు ఏమంటున్నారంటే అర్జునుడి ద్వారా, ఓ కౌంతేయ, ఎవరైతే సంపూర్ణత్వాన్ని, జీవితం యొక్క సంపూర్ణత్వాన్ని పొందుతున్నారో ఎవరు పొందగలుగుతారో, ఎవరైతే అత్యున్నతమైనటువంటి జ్ఞాన స్థితి, అంటే భగవద్గీత భాగవతం ద్వారా, ఉత్తమ ఆచార్యుల ద్వారా ఉత్తమ జ్ఞానాన్ని పొందుతారో, వాళ్ళు అలా పొందడం దేని కొరకు పర్పసు, పరబ్రహ్మాన్ని ఏ విధంగా పొందగలరు అనేది ఈరోజు నీకు చెప్తాను. దాన్ని శ్రద్ధగా వినండి అంటున్నాడు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా భగవంతుడి యొక్క ఈ జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటంటే, ప్రతి జీవుణ్ణి దేహాత్మ స్థితి నుంచి ఆత్మానుభవ స్థితికి లేదా బ్రహ్మభూత స్థితికి ప్రమోట్ చేయడం. ఓకే, దాని తర్వాత బ్రహ్మభూత స్థితి నుంచి మళ్ళీ మనకు భగవంతుడు ఎటువంటి ఫెసిలిటీ కల్పిస్తున్నాడు, పరబ్రహ్మ అనుభూతి. బ్రహ్మభూత స్థితి అనేది ఆత్మ అనుభూతి. దాని తర్వాత పరబ్రహ్మ అనుభూతి అంటే ఎవరైతే ఆత్మ లెవెల్కి వెళ్తారో వాళ్ళు పరమాత్మతో నిత్యము నివసించే అవకాశం ఉంటుంది, పరమాత్మతో నిత్యము మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు, ఆయన కంప్లీట్ గా తనను తాను ఆత్మగా భావిస్తాడు కాబట్టి ఆత్మ యొక్క స్వధర్మము, కేవలం స్వధర్మం యందు ఎవరైతే నెలకొంటారో వాళ్ళు వాళ్ళ జీవితం యొక్క అత్యున్నతమైనటువంటి పూర్ణత్వ స్థితిని పొందగలుగుతారు. ఏంటి ఆ పూర్ణత్వ స్థితి అంటే, స్వధర్మం ఏంటంటే జీవుడి యొక్క స్వధర్మము జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్య దాస్. జీవుడు నిత్యము కృష్ణుడి యొక్క దాసుడుగా భావిస్తూ, దాసుడు అంటే ఒకటి భావించడం నడుస్తుందా, కానీ ఆ యజమానిని ఆ విధంగా సేవించడము, ఆ సేవించే స్థితినే, సేవించడం మనం చేసే ప్రతి కర్మ భగవంతుడి కొరకు ఉంటుంది. అంటే మనము మన కొరకు కర్మలు చేసి కర్మ ఫలాలను అనుభవించాలి అనుకోము. మనం చేసే ప్రతి కర్మ భగవత్ సంబంధితం కాబట్టి ఆ కర్మ ఫలాలను మనం భగవంతుడికే అర్పించడం, దాన్నే బ్రహ్మభూత స్థితి, ఆత్మానుభూత స్థితి. లైక్ ఎలాగైతే మనం ఒక బ్యాంక్లో జాబ్ చేస్తున్నాం అనుకోండి, బ్యాంక్లో క్యాషియర్ యొక్క కర్మ ఏంటి, డబ్బులు వస్తే కలెక్ట్ చేసుకోవడం, డిపాజిట్ స్వీకరించడము. ఎవరికన్నా వాళ్ళు మన బ్యాంక్లో దాచుకున్న డబ్బుని అడిగినప్పుడు ఇవ్వటం, అంటే ఎవరైనా డిపాజిట్ చేస్తే తీసుకుంటుండు, సో డిపాజిట్స్ని విత్డ్రా చేస్తే ఇస్తున్నాడు. అంటే ఇక్కడ క్యాషియర్కు డబ్బు వచ్చినప్పుడు ఆసక్తి లేదు, డబ్బు వెళ్ళినప్పుడు ఆయనకు అనాసక్తి లేదు. అదేనా, కాబట్టి ఇటువంటి స్థితిని, అంటే కర్మ ఫలములను, డబ్బు వచ్చింది బ్యాంకులో డిపాజిట్ కొరకు, డబ్బు వెళ్తుంది బ్యాంకు నుంచి, కాబట్టి కర్మ ఫలాలను ఆ క్యాషియర్ తన డ్యూటీ తను చేస్తున్నాడు తప్ప దాని యొక్క ఫలాల గురించి ఆయన ఆలోచించట్లేదు.
కాబట్టి అలా కర్మ ఫలాలను త్యజించడం ద్వారా బ్రహ్మభూత స్థితిని సులభంగా పొందగలుగుతారు. ఆ విధంగా ఎవరైతే ఆ విధంగా మరి అంత సులభం ఆ బ్రహ్మభూత స్థితి, ఎవరైతే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము ఉత్తమ భక్తుల ద్వారా శ్రవణము చేయడం వల్ల కృష్ణ చైతన్య స్థితికి ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. మరి కృష్ణ చైతన్య స్థితికి ప్రమోట్ అవ్వాలంటే ఎవరు కాగలుగుతారు? ఎవరి బుద్ధి అయితే పవిత్రంగా మారుతుందో వాళ్ళు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత్వ స్థితిని పొందగలుగుతారు. సో ఇక్కడ బుద్ధి పవిత్రమైందా లేదా ఎలా తెలుసుకోవచ్చు? ఒక పర్సన్ బుద్ధి ఆయన సత్వగుణంకు ప్రమోట్ అవుతాడు, సత్వగుణంలో కర్మలు చేస్తాడు. ఎలా సత్వగుణ కర్మలు? ఆయన రాగ ద్వేషాల పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. రాగ ద్వేషం అంటే ఫలానిది పొందాలి అనే కోరిక ఉండదు. పొందనప్పుడు ఎవరి నుంచి అయితే నేను ఏదైనా సాయం కోరుతున్నా అనుకోండి, అప్పుడు ఆ సాయం ఒకవేళ నాకు చెయ్యకపోతే నేను వాళ్ళను ద్వేషించను. అందుగురించి దాన్ని ఏమంటారు? ద్వంద్వము, రాగ ద్వేషము. ఎవరి బుద్ధి అయితే పవిత్రమవుతుందో వాళ్ళు రాగ ద్వేషాలకు అతీతులు అవుతారు. ఎప్పుడైతే రాగద్వేషాలకు అతీతులు అవుతారో వాళ్ళు వాళ్ళ ఇంద్రియాల యొక్క ఆబ్జెక్ట్స్, ఇంద్రియార్థాలను చాలా సులభంగా త్యజించగలుగుతారు. ఎంత సీక్వెన్స్ భగవంతుడు అద్భుతంగా చెప్పారు. ఇంద్రియాల ఇంద్రియాల యొక్క కోరికలను, ఫలాంది కావాలా, లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే కళ్ళు ఉన్నాయి, ఫలానా సినిమా చూడాలా, చెవులు ఫలానా వాళ్ళ యొక్క ఏదో స్టోరీ వినాలా, నోరుంది నా సో మంచి బిర్యానీ ఎక్కడో వెళ్ళి అది అన్అఫోర్డ్ అయినా పర్వాలేదు అది భుజించాలి అనేది ఇంద్రియార్థాలను త్యజించడము. నెక్స్ట్ ఏంటి అంటే దీని అన్నిటికీ అంటే మెయిన్ కారణం బుద్ధి పవిత్రం అవ్వటము. ప్రభుజీ బుద్ధి పవిత్రం ఎలా పనిచేస్తుందంటే భగవద్గీత మనకు చెప్తున్నారు, ఈ యొక్క శరీరం యొక్క హైరార్కీ చెప్తున్నారు. ఏంటి? జడ పదార్థాలు చాలా లోయెస్ట్ లెవెల్లో ఉంటాయి. ఓకే, జడ పదార్థాల పైన ఏముంటుంది? ఇంద్రియాలు. అఫ్కోర్స్ జడ పదార్థాలు అంటే అవి ఇంద్రియార్థాలు, తర్వాత వాటిపైన ఇంద్రియాలు, ఇంద్రియాల పైన ఏముంటుంది? మనస్సు, మనసు పైన బుద్ధి. ఈ బుద్ధి అనేది మొత్తం వీటన్నిటికీ బాస్. బుద్ధి ఒకవేళ పవిత్రమైతే, పవిత్రమైన బుద్ధి సత్వగుణంలో కర్మలు చేస్తూ నంబర్ 1 ఫస్ట్ బుద్ధి పవిత్రం అవ్వాలా? దేనికి? మనిషి శాంతిగా జీవించాలంటే నంబర్ 1. ఓకే, ఆ శాంతిగా జీవించడం వల్ల ప్రతిరోజు ఒక మనిషి శాంతిగా జీవిస్తే ఆయన ఏ స్థితికి ఎదుగుతాడంటే ఆయన బ్రహ్మభూత స్థితికి ఎదుగుతాడు, ఆత్మానుభవ స్థితికి ఎదుగుతాడు. బుద్ధి పవిత్రం కాకముందు ఏ స్థితిలో ఉన్నాడు అతను? దేహాత్మ బుద్ధి అంటే నేను దేహమును అనే స్థితిలో ఉన్నాడు. ఎవరి బుద్ధి పవిత్రమైందో వాళ్ళు ఆత్మానుభవ స్థితికి ప్రమోట్ కాగలుగుతారు. ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్పబోయే ఫార్ములాస్ అన్ని పాటించడం వల్ల. నంబర్ 1, రాగ ద్వేషాల నుండి విడువడతాడు. నాకు ఆ ఫలానది కావాలా, అది దొరకకపోతే ద్వేషిస్తాం. ఫలానా ఎంతో నాకు అది కావాలా, అది ఇవ్వకపోతే ద్వేషిస్తాం. రాగ ద్వేషాల నుంచి విడిపడాలి. ఓకే, కోరుకోవడం తప్పులేదు. దొరకనప్పుడు పెద్ద నాకు అదృష్టం లేదేమో, అది పర్వాలేదు. అంటే నా యొక్క నేను అనుభవించే అంత పుణ్యము చేయలేదేమో అని వదిలేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏమంటాడు పాయింట్? ఇంద్రియార్థం త్యజించి దృఢ నిశ్చయం చే మనసుని నిగ్రహించాలి. ఫస్ట్ థింగ్, ఈ శరీరం యొక్క మనము హైరార్కీ చెప్పాం. ఇంద్రియార్థాలు, దానికంటే కింద జడ పదార్థము, ఇంద్రియార్థాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఇది హైరార్కీ. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి బుద్ధి అయితే పవిత్రమవుతుందో వాళ్ళు ఇంద్రియార్థాలను అంటే ఈ యొక్క ఇంద్రియాలను స్పెషల్గా జ్ఞానేంద్రియాల యొక్క భౌతిక ఆబ్జెక్ట్స్ ని వదిలేస్తాడు, ఇంద్రియార్థం త్యజిస్తాడు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఇంద్రియార్థాలను త్యజించామో అప్పుడు ఇమ్మీడియట్ గా దృఢ నిశ్చయంచే మనస్సును నిగ్రహిస్తాడు. అంటే ఈ మనస్సుని కొంచెం లూజ్ వదిలేస్తే మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలను లూజ్ వదిలేస్తుంది. ఇంద్రియాలు ఏం చేస్తాయి?
వాటి యొక్క కోరికలు తీర్చుకునే క్రమంలో పరిగెడతా ఉంటాయి. కాబట్టి దృఢ నిశ్చయంతో మనస్సుని నిగ్రహిస్తాయి. అంటే మనసు ఏది పడితే అది కోరుతా ఉంటుంది. అందుకే అర్జునుడు ఏమన్నాడు, కృష్ణ చంచలమిహి మన కృష్ణ ప్రమాతి బలభద్రుడం. సో నా యొక్క మనసు ఎంత దృఢంగా ఉందంటే, ఇది గాలినన్నా నేను కంట్రోల్ చేస్తానేమో కానీ మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నా కృష్ణ, దయచేసి సో దాని యొక్క సీక్రెట్ నాకు చెప్పు, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడ దృఢ నిశ్చయం ఉండాల మనసుని కంట్రోల్ చేయడానికి. అర్థమైందా? సో దానికి ఇంకా చెప్తున్నారు, బ్రహ్మభూత స్థితికి ప్రమోట్ అవ్వాలంటే ఏకాంత ప్రదేశమున వసించువాడు. అంటే అందరిలో దాన్ని ఏమంటారు, ఉపదేశామృతంలో చెప్తారు. ఏ శ్లోకంలో చెప్తారంటే, అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్ వినశ్యతి. ప్రతి ఒక్కడి భక్తి ఎలా నాశనం అవుతుందంటే, అత్యాహారం ఇక్కడ ఉన్నది, మిత ఆహారము మనకి ఎంత అవసరమో అంతే ఆహారాన్ని భుజించాల. స్పెషల్ గా అది కూడా భగవత్ ప్రసాదాన్ని ప్రసాదం లాగా భుజించండి. తర్వాత జనసంగస్య లౌల్యం చ. సో కాబట్టి ఏకాంత ప్రదేశమున వసించుట అంటే ఇక్కడ మీనింగ్ ఎక్కడో హిమాలయాస్ కి వెళ్ళి, సో ఎక్కడో మనం ఎవరికి కనబడకుండా ఏకాంతంలో జపం చేసుకోవడం అని కాదు. అర్థమైందా? ఇక్కడ మనము లౌకిక వ్యక్తుల దగ్గర మౌనాన్ని ఏకాంతంగా ఉండాలి. అంటే లౌకిక వ్యక్తులకు దూరంగా ఉండడమే నిజమైన ఏకాంతము. కానీ అదే భక్తులు 100 మంది భక్తులతో ఉంటే అది నిజమైన ఏకాంతం. అర్థమైందా? సో ఎందుకు కలియుగంలో సంకీర్తన యుగం ఇది. సో సంకీర్తన యజ్ఞంలో మనం పాల్గొంటే మరి ఏకాంతంలో ఎలా ఉండగలుగుతాం? ఉండలేము. తర్వాత ఏమన్నాడు, మిత ఆహారము. ఎవరైతే తన ఆహారపు అలవాట్లను కేవలం ప్రసాదం తనకి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి, అటువంటి వాడు బ్రహ్మభూత స్థితికి ప్రమోట్ కాగలుగుతాడు. అటువంటి వాడు ఆత్మానుభూత స్థితికి ప్రమోట్ కాగలుగుతాడు. ఇంకా ముఖ్యమైన కండిషన్ చెప్తున్నాడు, మనస్సు వాక్కు కాయను నిగ్రహించేవాడు. సో ఏ ఆత్మ అయితే తన యొక్క మనస్సును కంట్రోల్ చేయాలా, తర్వాత వాక్కుని కంట్రోల్ చేయాలా, తర్వాత కాయం, ఈ యొక్క శరీరం. అందుగురించి మనకు ఆచార్యులు ఏం చేస్తారు, ఉట్టి కంట్రోల్ చేయగలుగుతామా? చేయలేము. మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాము? ఆ యొక్క ముకుందుడి పాదాలకు శరణాగతి పొంది ఆ మురారిని సేవించడంలో. దానికి అందుగురించి ఏమంటారు, మనస వాచ కర్మన భగవంతుని సేవించాలా. మనసులో నిత్యము భగవంతుని స్మరించాలా. మనస వాచ ఎప్పుడు భగవంతుడి గురించి నోరు విప్పితే చాలు భగవంతుడి గురించి చర్చించడం ప్రారంభించాలా. మనస వాచ కర్మన. సో భగవంతుడి గురించి కర్మ చేయాలా. ఎలా చేస్తామండి కర్మ? భగవంతుడి గురించి మన ఇంట్లో ఆఫ్ కోర్స్ శ్రీ విగ్రహానికి సేవ చేయొచ్చు, ఫోటోలకు సేవ చేయొచ్చు. కానీ భగవంతుడు శివుడి ద్వారా నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే మనకు బోధించారు. దీంట్లో కూడా ఉంది, ఇది బ్రహ్మభూత స్థితి, పరబ్రహ్మభూత అంటే పరమాత్మానుభూతి. ఫైనల్ గా మనకు భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ భగవంతుడు మనస వాచ కర్మన, ప్రతి ఒక్కరు కూడా భగవద్భక్తులని సేవించండి, తద్వారా భగవంతుని సేవించే మహద్భాగ్యము దొరుకుతుంది. ఇదే విషయము పార్వతీదేవి శివుడికి అడుగుతుంది, ప్రభు సో మీరు ఎప్పుడు జపంలో మునిగిపోతారు, నేను విష్ణు సహస్రనామాలు చెప్పుకుంటూ ఉంటాను, కానీ వేరే లోకాల్లో మన ఇద్దరిని చాలా మంది సేవిస్తున్నారు. మరి నాకు సందేహం ఏంటంటే, అసలు సేవలన్నింటిలోకెల్లా, పూజలన్నింటిలోకెల్లా, ఆరాధనలన్నింటిలోకెల్లా గొప్ప ఆరాధన ఏంటి? అప్పుడు శివుడు చెప్తున్నారు, ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదియానాం సమరర్చనం. దేవి ఆరాధనలన్నింటిలోకెల్లా విష్ణు ఆరాధన పరమైంది. తర్వాత కొంచెం ఆగి చెప్తున్నారు, విష్ణు ఆరాధన పరమే. సో విష్ణు ఆరాధన కంటే గొప్పది విష్ణు భక్తుల ఆరాధన.
సో ఇక్కడ మరి మనోవాక్కాయములను, మనస్సుని, వాక్కుని, ఈ శరీరాన్ని ఎలా నిగ్రహించగలుగుతాము? మనస్సులో ఎప్పుడూ భగవత్ చింతన వల్ల భగవంతుడికి ఈ మనస్సుని భగవత్ పాద పద్మాల దగ్గర మనము శరణాగతి పెడితే మనస్సు కంట్రోల్ అవుతుంది. దానికే భగవంతుడు ఏమన్నాడు, డైరెక్ట్ నా దగ్గర మీరు రాలేరు కాబట్టి ఏం చేయమన్నారు, భగవంతుడి యొక్క శుద్ధ నామాన్ని ఎప్పుడూ మనసులో స్మరిస్తా ఉండండి. దానికి ఏమంటారు, మంత్ర. మనః ఇతి త్రాయతే మంత్ర. సో మన యొక్క మనసుని తరింప చేస్తుంది మంత్ర. కాబట్టి మనసులో భగవంతుని తలుచుకోండి. తర్వాత వాక్కు ఎప్పుడు భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తన చేస్తూ ఉండండి. అర్థమైందా? తర్వాత ఇంకేమన్నారు, కాయ అంటే ఈ శరీరంతో భగవంతుని సేవించండి. తర్వాత నిత్యము సమాధి స్థితి అందున్నవాడు. ప్రతినిత్యము సమాధి స్థితి అందు ఎవరు ఉండగలుగుతారండి? సో భగవంతుడు ఏమన్నాడు, సమాధి స్థితి అంటే మీకు 6వ అధ్యాయము 37వ శ్లోకంలో ఇది ధ్యాన యోగానికి సంబంధించింది. భగవంతుడు ఏమన్నాడు, యోగినామపి సర్వేష మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమో మత. సో కాబట్టి ఇక్కడ శరీరానికి విద్య. అదే